కేంద్ర జలవనరుల శాఖ మరియు పర్యావరణ శాఖ నుండి అనుమతుల కోసం ఒక అఫిడవిట్ కూడా వేయలేని అసమర్థ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021లో ఇచ్చిన ప్రభుత్వ జీవోలను స్వతంత్ర సంస్థ అయిన ఎన్జీటీలో లిఫ్ట్ ఇరిగేషన్పై స్టే ఉండడం వాస్తవం కాదని అన్నారు. పరవేసి అనే పోర్టల్ యాప్ ద్వారా ఒక్కసారి కూడా క్లియరెన్స్ కోసం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరలేదంటే జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ మీద ఎంత బాధ్యత ఉందో అని అన్నారు. బాబాయ్ హత్య కేసులో నిందితుల బెయిల్ కోసం ఆస్తులు కాపాడుకోవడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఢిల్లీ నుంచి లాయర్లు తెచ్చుకుంటావు కానీ రాయలసీమ ప్రజల కోసం ఏ రోజు ఒక్క లాయర్ను కూడా పెట్టిన పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు వైసీపీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకుని కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ వారి ముసుగులో కొంతమంది కుహానా మేధావులు ఉన్నారు. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోంది, ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తా అని చెప్పి మాట్లాడుతున్న కుహానా మేధావులకు కూడా ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తూ ఉన్నాం. మీరిచ్చిన ఈ పేపర్లు వాస్తవమా కాదా? ఈ ఇచ్చిన జీవోలు వాస్తవమా కాదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మేమేమో రచ్చబండగాడ చేసిన పంచాయతీలు లేకపోతే కనుక చెట్ల కింద చేసిన తీర్పులు కాదు. ఒక స్వతంత్ర సంస్థ భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు వాస్తవమా కాదా? ఈరోజు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే ఉంది. ఈరోజు కూడా ఈ 2026వ సంవత్సరం ఏప్రిల్లో వచ్చినా కూడా దీంట్లో ఈరోజుగా ఉంది. అంటే ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎంత దారుణమైందంటే 2021లో నుంచి కూడా ఎన్జీటీ స్టే ఇస్తే దీనికి సంబంధించిన కౌంటర్ అఫిడవిట్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము కేంద్ర జల సంఘము అనుమతులు తీసుకొని పర్యావరణ అనుమతులు తీసుకోవాలంటే పర్వేసి యాప్ అని ఒక పోర్టల్ ఉంటుంది. ఏది ఈ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతుల కోసం 2021 నుంచి ఆ పర్వేసి యాప్లో పోర్టల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఎన్జీటీ క్లియరెన్స్ ఇవ్వమని చెప్పి ఒక పేపర్ గాని సబ్మిట్ చేయలేదంటే రాయలసీమ ప్రాంతం పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఈ సందర్భంగా వీళ్ళందరినీ కూడా అడుగుతున్నా, ఈ పెద్ద మనుషులందరినీ, మీరు రకరకాల మీ స్వార్థ ప్రయోజనాల కోసం పోయినారు. మీ ఆస్తుల రెగ్యులరైజేషన్ కోసమో కాంట్రాక్టుల కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వినారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అన్యాయం జరిగిందని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్జీటీలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన స్టే ఉంది. మీరేమో మీ బాబాయికి సంబంధించిన కేసులలో బెయిల్ల కోసము లేకుంటే మిగతా విషయాల కోసము ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలంగాణ హైకోర్టుకు తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా మీ అక్రమాస్తుల కేసులకు సంబంధించి వాదనలు వినిపించేదానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను తీసుకొని వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రతిపక్షంలో ఉన్నోడు వేధించడానికి జైల్లో పెడితే వారికి బెయిల్ రాకోకుండా అడ్డుకునేదానికి ఢిల్లీ నుంచి లాయర్లను తీసుకొని వస్తున్నారు. ఇంతమంది దాదాపు రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్టే ఎత్తివేసేదానికి మనం ఎందుకైనా ఒక మంచి లాయర్ను పెట్టడం లేదు. మహాప్రభు మనందరికీ ప్రధానమైన కర్తవ్యం, ప్రధానమైన బాధ్యత కదా. మనము ఈ ఎన్జీటీ నుంచి స్టే ఎత్తివేద్దాము, దానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయండి అని చెప్పి మీకు ఎందుకుగానో నోరు పెగలలే, సిగ్గు ఎగ్గు లేదా? ఈరోజు మీరు మాట్లాడేదానికి అన్యాయం జరిగిందని. అన్యాయం చేసింది మీరు. జరుగుతున్న అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోయింది మీరు. ఈరోజు ప్రశ్నించాల్సింది మమ్మల్ని కాదు, మిమ్మల్ని ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు పోయి రాయలసీమ లిఫ్ట్ గురించి కానీ, రాయలసీమకు అన్యాయం జరిగిందని కానీ, రాయలసీమ నీటి ప్రాజెక్టుల గురించి మీరు మాట్లాడితే మిమ్మల్ని చేతగీత గారి కొట్టారని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నా. మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఎన్డీఏ ప్రభుత్వము ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. మళ్ళీ పర్వేసి ఈ యాప్ను మళ్ళీ యాక్టివేట్ చేసి వారు రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసము దానికి సంబంధించిన అన్ని ప్రక్రియలను కూడా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ ఏడాది జనవరిలో కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మనం అన్ని కూడా పత్రాలను సమర్పించి ఈ స్టే ఎత్తివేయాలనే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా మరి ఒకసారి కూడా ఈ ప్రభుత్వం కూడా మా అనుమతులను ధిక్కరించి ఏమైనా పనులు చేస్తారేమో ఒక ఆలోచనతో స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చట్టబద్ధమైన చర్యలు పూర్తి అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే పనులు చేయాలని, పర్యావరణ పద్ధతులు పూర్తిగా అనుసరించి వాటి అనుమతులు తీసుకున్న తర్వాతనే ఈ ప్రక్రియను
పోవాలని చెప్పి స్పష్టంగా అంటే జనవరి 2020 ఈ ఏడాది జనవరి 26లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంత జరుగుతూ ఉన్నా, ఇంత తతంగం జరుగుతూ ఉంటే ఏమీ తెలియనట్టు మొత్తం ఏదో ఈ ప్రభుత్వ హయాంలోనే దీన్ని మేము ఆపేసినట్టు వచ్చిన తర్వాత అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ చేస్తున్నాం, రాయలసీమకు ఆయన నేను మంచి చేశా అంటే పులివెందుల నియోజకవర్గంలో 2019 జూన్లో ఇచ్చిన ఆయకట్టు కంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూన్ 2వ తేదీన ఎప్పుడు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికంటే ఈ రోజుకైనా సరే 5 సంవత్సరాల తర్వాత ఎక్స్ట్రా 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇచ్చినావా నువ్వు? పులివెందుల్లో ఏమైనా 1 సెంటీమీటర్ అదనంగా నువ్వు కాలువ ఏమైనా తొగినావా? ఎక్కడో చూపిండి. మీరు కనుక రాయలసీమకు మంచి చేసినాం, తెలుగుదేశం పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినారని చూపిండి. 1% 0.1 చూసినా కూడా రాజీనామా చేస్తా శాసనమండలి సభ్యునిగా. మీరు ద్రోహం చేసి ఈరోజు మళ్ళీ కళ్ళబల్లి మాటలు మాట్లాడుతున్నారు. దండాలు పెట్టినా తల కింద ఈ బొక్క బోర్లా పడినా కూడా రాయలసీమ అభివృద్ధి ఆగదని చెప్పి చెప్తా ఉన్నాం. కుప్పంకి ఏం చేశారు? 10 ట్యాంకర్లు తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్ళ మేము నీళ్ళు ఇచ్చినామని చూపారని 10 నీళ్ళ ట్యాంకర్లు తీసుకొని పోయి 2 గేట్లు పెట్టి నీళ్ళు వదిలినారు. కనీసం నువ్వు విజయవాడకి హెలికాప్టర్లు ఎడికి వచ్చేటంత వరకు నా నీళ్ళు ఉన్నాయా? అయిగాని లేవు. ఈరోజు దాదాపు 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హంద్రీనీవా కాలువలను వెడల్పు చేసి ఈరోజు కుప్పంలో ఉన్న చివరి చెరువు కూడా ఈరోజు నీళ్లు నింపడం జరుగుతుంది. మీరు రాండి, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా వస్తాను రాండి, బ్రహ్మాండంగా మిమ్మల్ని అందరినీ అక్కడ ఘనస్వాగతం పలికి ఏ చెరువులు వాస్తవంగా కృష్ణానది నీళ్ళని నింపినామో మీ కళ్ళకు చూద్దాం. మీరు వెంకట్రామిరెడ్డి గారు ఏదేదో పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంటాడు. ఆ రోజు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బుల కోసం అని చెప్పి ప్రాజెక్టును ప్రారంభింపజేశారు. కనీసం 1 తట్ట మట్టెత్తినారండి. 1 తట్టి మట్ట ఎత్తకోకుండా ధర్మవరం నియోజకవర్గ ప్రజలను మోసం చేసినారు. కడప జిల్లాలో రాజోలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడతా అని చెప్పి టెంకాయ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 10,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేశారు, సమీకరణ చేశారు, భూసేకరణ చేశారు. ఒక్కరికన్నా ₹1 డబ్బు ఇచ్చినారా? ఈరోజు డబ్బు రాక ఆ మొత్తం అన్ని వెబ్లాన్లో నుంచి ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన భూముల వివరాలు లేక ప్రభుత్వ భూమి అని చెప్పి వీళ్ళు అమ్ముకోలేక, కొనలేక, డబ్బులు రాక, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోలేక 5-6 గ్రామాల ప్రజలు 1000 ఎకరాల రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఎవరి తప్పు? జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం కాదా?